అందరికీ నమస్కారం. ఈరోజు మనం అభిమన్యుడి పద్మవ్యూహం అనే నానుడిని గురించి తెలుసుకుందాం. మహాభారతంలో మనకు కనిపించే అత్యంత ప్రసిద్ధమైన శౌర్యంతో కూడిన విషాదకర ఘట్టాలలో అభిమన్యుడి కథ ఒకటి. పరిష్కారం దొరకని అత్యంత సంక్లిష్టమైన సమస్యలో చిక్కుకోవడం, లోపలికి వెళ్ళడం తెలిసి బయటకు వచ్చే మార్గం తెలియక ఇబ్బంది పడే విషమ పరిస్థితులను వర్ణించడానికి అభిమన్యుడి పద్మవ్యూహం అనే నానుడిని ఉపయోగిస్తూ ఉంటాం. కురుక్షేత్ర సంగ్రామంలో ఒకరోజు కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యుడు అత్యంత సంక్లిష్టమైన పద్మవ్యూహాన్ని రచించాడు. ఆ సమయంలో ఆ వ్యూహాన్ని ఛేదించగలిగిన అర్జునుడు మరోవైపు సంసప్తకులతో యుద్ధంలో నిమగ్నమై ఉండడంతో పాండవ సైన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు ధైర్యంతో ముందుకు వచ్చాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం తనకు తెలుసునని చెప్పి వ్యూహాన్ని ఛేదించడానికి సిద్ధమయ్యాడు. అయితే అభిమన్యుడికి వ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు తప్ప దాని నుంచి సురక్షితంగా బయటకు రావడం తెలియదు. అయినప్పటికీ ధర్మరాజు అభ్యర్థన, యుద్ధ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ లేత వయసు వీరుడు వెనుకడుగు వేయలేదు. తన రథాన్ని ముందుకు నడిపించి పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని వెనుక మిగిలిన పాండవ వీరుడు రావలసి ఉన్నప్పటికీ జయద్రథుడు పరమేశ్వరుడు వరప్రభావంతో వారిని అడ్డుకోవడంతో అభిమన్యుడు వ్యూహం లోపల ఒంటరిగా చిక్కుకుపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అభిమన్యుడు అసాధారణమైన వీరత్వాన్ని ప్రదర్శించి తనను ఎదుర్కొన్న కౌరవ మహారాజులందరినీ తడబడేలా చేశాడు. చివరకు బయటకు వచ్చే మార్గం తెలియని ఆ సంక్లిష్ట స్థితిలో ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు మొదలైన ఎంతోమంది మహారథులు ఒక్కటే యుద్ధ నియమాలకు విరుద్ధంగా అధర్మంగా చుట్టుముట్టి దాడి చేయడంతో ఆ వీరబాలుడు అమరుడయ్యాడు. అభిమన్యుడి కథలో అమితమైన విషాదం ఉన్నప్పటికీ ఆయన ప్రదర్శించిన సాహసం, శౌర్యం చిరస్మరణీయమైనవి. అందుకే అభిమన్యుడి పద్మవ్యూహం అనే మాట ప్రవేశం సులభమై నిష్క్రమణ మార్గం స్పష్టంగా తెలియని ప్రమాదకరమైన పరిస్థితిలోకి దిగడాన్ని సూచించే శ్రేష్టమైన నానుడిగా నిలిచింది. ఈ కథ మన జీవితాలకు గొప్ప హెచ్చరికను, వివేకాన్ని అందిస్తుంది. ఏదైనా ఒక రంగంలోకి లేదా నిర్ణయంలోకి అడుగుపెట్టే ముందు కేవలం ఆరంభం మాత్రమే కాకుండా దాని పరిణామాలు, సమస్యలు వస్తే బయటపడే మార్గాలను కూడా ముందే ఆలోచించుకోవాలి. ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎంత గొప్పదో ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడే ముందు చూపు, జ్ఞానం అంతకంటే ముఖ్యమని అభిమన్యుడి పద్మవ్యూహం మనకు సందేశాన్ని ఇస్తుంది. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని నానుడుల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.